నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఏపీ మద్యం స్కామ్లో ఈడీ దూకుడు పెంచినట్టు కనిపిస్తుంది. ఈరోజు రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు. మళ్ళీ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇంటర్ఫీర్ అయిపోయారు. ఏపీ సిట్ ఛార్జ్షీట్, 3వ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఇంకా ఒక్క ఛార్జ్షీట్ మిగిలింది ఫైల్ చేయడానికి. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ సిట్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఆల్రెడీ ఏపీ ఛార్జ్షీట్లో వాళ్ళు పేర్కొన్నట్టు రాజ్ కేసిరెడ్డి, బోనేటి చాణక్యతో పాటు చాలామందిని, అంటే ఇప్పుడు మనకి ఓఎస్డి మనం చూసుకుంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, దాని తర్వాత పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇలా లిస్ట్ మొత్తం బాగానే ఉంటుంది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో విజయసాయి రెడ్డిని కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. దీంట్లో వేల కొద్ది ధనం చేతులు మారిందని ఐడెంటిఫై అయిపోయింది. ఐడెంటిఫై అయిన తర్వాత హవాలా ద్వారా ఈ డబ్బులన్నింటినీ వేరే చోటకి తరలింపు జరిగిందనే విషయం పైన స్పష్టీకరణ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ కీలక సూత్రధారులతో పాటు మనకి బ్రివరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, అలాగే మాజీ మంత్రిని కూడా, వాళ్ళ ఇళ్ళని కూడా సోదాలు చేసింది ఈడీ. ఇక్కడ రాజ్ కేసిరెడ్డిని అతను చెప్పితేనే నేను లిక్కర్ కుంభకోణం అనేది చేశామని చెప్తున్నాడు. ఈడీ తనకంతటి తాను ఇంటర్ఫీర్ అవ్వదు. సిట్ వాళ్ళు ఒక్కసారి ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ వేసిన తర్వాత దాంట్లో మనీ లాండరింగ్ అనేది జరిగిందని తెలిసిన తర్వాతే ఈడీ యూజువల్గా ఎంటర్ అవుతుంది, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. సో సిట్ ఇచ్చిన ఆధారాలతో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిపోయి 3,500 కోట్లు ప్రభుత్వ సొమ్ము ఇక్కడ డెంట్ పడిందని రియలైజ్ అయింది. రియలైజ్ అయిన తర్వాత సిండికేట్గా మారి డిస్టిలరీని ఆంధ్రప్రదేశ్కి రానికుండా, అట్ ద సేమ్ టైం రవాణా టెండర్లో కూడా 300 కోట్లు, ఆల్రెడీ ఇంకా ఎగ్జిస్టింగ్ గుడ్ బ్రాండ్స్ అన్నింటినీ ఆంధ్రప్రదేశ్లో ప్రివైల్ అవ్వాలనుకుంటే కిక్ బ్యాక్ సిస్టమ్లో అవనండి మొత్తం 3,500 కోట్లు ప్రభుత్వ సొమ్మును దంచుకుంది సిండికేట్ అని సిట్ వాళ్ళు ఇచ్చిన ఛార్జ్షీట్ బేస్ చేసుకుని ఈడీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. స్ట్రాంగ్గా వెళ్ళింది. ఈరోజు అదే విషయం పైన రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేయడం ఒక కీలక మలుపుగా మారిపోయింది. ఇది కాకుండా మనం చూసుకుంటే మనీ ట్రయల్ ఎటువైపుకి వెళ్ళింది అని చెప్పి చూస్తే తాడేపల్లి ప్యాలెస్ వైపు అన్ని ఏళ్ళు చూపిస్తున్నాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పిఏ నాగేశ్వర రెడ్డిని, కేఎన్ఆర్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసి అతని దగ్గర వేల కోట్ల సొమ్ము ఎట్టి చెట్టు తరలిందో అని చెప్పిన విషయంలో ఈరోజు కేఎన్ఆర్ పాత్ర ఏంటనేది కూడా ఒక స్పష్టీకరణ వచ్చేసింది. దీంతో కాకుండా కొత్తగా ఇప్పుడు సమన్లు జారీ చేయడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పేరు చాలా హిట్ లిస్ట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డికి సమన్లు అందుతున్నాయి. మనీ లాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం కనుక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి సమన్లు అంది ఒకసారి లోపల పెడితే కనుక 6 నెలల పాటు బెయిల్ రాదు. కొంతమంది న్యాయవాదులు అయితే చెప్తున్నారు సంవత్సరం దాకా కూడా బెయిల్ రాదని. ముందు ఏదేమైతేనే లిక్కర్ కుంభకోణంలో ఒక హల్చల్ మొదలైంది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈజీగా వదిలేదు ఏ కేసుని కూడా. నిన్న ఎన్డీఏ మీటింగ్లో మోడీ షా మీటింగ్లో నిన్న ఒక సెన్సేషన్ స్టేట్మెంట్ చేశాడు, మీ ఇక నుంచి ఎవరితో పొత్తులు పెట్టుకోవని. సో అట్ దిస్ మూమెంట్ మోడీ షా ఆశీర్వాదం ఉందని చెప్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక గడ్డు కాలం. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎవరితోనూ పొత్తులు పెట్టుకో, టీఎంసీ పార్టీని 2గా చీల్చిన తర్వాత అపరిమితమైన బలవంతులుగా ఉన్న వీళ్ళు వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తులు పెట్టుకో అన్న నినాదం ముందుకిస్తే జగన్మోహన్ రెడ్డి తలపై నుంచి ఆశీర్వాదం తీసేసినట్టే. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి సమన్లు ఇష్యూ అవుతున్నాయి. ఈడీ పిలుపునిస్తుంది. అంతిమ లబ్ధారుడు ఎవరైనా జగన్ని ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లి వైపే మొత్తం మనీ ట్రయల్ అంతా కూడా చూసుకుంటే మొత్తం మనీ ట్రయల్ తాడేపల్లి వైపు వెళ్ళిందని చెప్తున్న సన్నివేశాల్లో జగన్మోహన్ రెడ్డి కనుక లోపలికి వెళ్తే మినిమం 6 నెలలు లేకపోతే 1 ఇయర్ పడుతుంది. మిగతా కేసుల్లాగా ఇమ్మీడియట్గా బెయిల్లు మాత్రం రానే రావు. ఆల్రెడీ జైలు జీవితం అలవాటైన జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద విషయం కాదు. కానీ రాష్ట్ర కుంభకోణాల్లో అతిపెద్ద పాత్ర పోషించిన వైసీపీ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంతిమ లబ్ధాడి దగ్గర తీసుకెళ్తాడా, తానే అంతిమ లబ్ధాడిగా మిగిలిపోతాడా అనే విషయం గురించి మనం వేచి ఉండాలి. ఫర్ నౌ ఎస్, ఇట్స్ అ వెరీ గుడ్ మూమెంట్. ఈడీ సమన్లు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి రెడీ అయిపోయింది. సో మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.